కాళేశ్వరం దర్యాప్తులో ఆనాటి సీఎం, ఇరిగేషన్, ఫైనాన్స్ మినిస్టర్లు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక కోణంలో ఆలోచించి కమిషన్ వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్లాల్సిందే అన్నారు. 3 ఏళ్లలో ఒక్క పిల్లర్ కూలితే ఏమవుతుందని కేసీఆర్ అంటున్నారని, నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ కూడా కూలలేదని గుర్తు చేశారు అద్దంకి దయాకర్. మీరు పవర్ మీద కూడా ఇట్లే కమిషన్ వేసిండ్రు. కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే మొత్తం దాని పని అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా ఒక లేఖ రాసేస్తే అయిపోద్ది. అంటే లేఖే రాసుకో, లేకపోతే నువ్వేమైనా చేసుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకు పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ముద్దాయి అయి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఏదో కేసీఆర్ గారు ఏదో తప్పు చేయనట్టు, ఇలా తప్పు చేయని దానికి ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టు చేస్తే లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా ఇలా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కానీ, కాళేశ్వరం కానీ, ఇతరాత్ర ప్యాకేజెస్కు సంబంధించిన అంశంలో వాళ్ళు ఖర్చు చేసింది 1,00,000 కోట్లు కావచ్చు కాక, మొత్తం వాళ్ళు ప్రాజెక్టుల కొరకు ఎస్టిమేషన్స్ చూడండి 2-3 లక్షల కోట్లకు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం రీడిజైన్ పేరుతో ఇలా కేసీఆర్ తాను పాలిస్తున్న రోజుల్లోనే మొత్తం రీడిజైన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడే అంటున్నాడు. కాళేశ్వరం అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయడం లేదని తెలిపారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరవుతారని తెలిపారు. ప్రజల దృష్టి మరల్చడానికి విచారణ కమిషన్ గడువు పొడిగించారని అన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, కాళేశ్వరం దోషులను కఠినంగా శిక్షించాలని పాల్వాయి హరీష్ డిమాండ్ చేశారు. విఘ్నేతకు ఈ విషయాన్ని వదిలేస్తూ మేము మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కోరుకుంటున్నాం, విచారణకు సహకరిస్తాం. ప్రజలకు పూర్తి స్థాయి వాస్తవాలు బయటికి రావాలి. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పుల కుప్పగా మారింది తెలంగాణ రాష్ట్రం. మరి దీని నుంచి బయటపడడానికి భవిష్యత్తులో మరో ముఖ్యమంత్రి లేకపోతే మరో ప్రభుత్వం ఇటువంటి సాహసం చేయకుండా ఒక పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరగాలి. వారి మీద యాక్షన్ టేకెన్, ఏదైతే వారి మీద చర్యలు కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.